వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విద్యార్థుల్లో వైద్యపరమైనటువంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్కి తెరతీశారు. ఇక్కడ ప్రస్తుతానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రామక్క గారు ఇండో అమెరికా కొలాబరేషన్ తోటి ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే చికాగో నుండి కూడా కొంతమంది డాక్టర్లు కూడా ఆన్లైన్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ సిపిఆర్ ఎలా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చూపిస్తున్నారు. దీనికి సంబంధించి హడుప్సా ఆధ్వర్యంలో కూడా విద్యార్థులు చాలామంది ఇక్కడికి వచ్చి కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ ఎట్లా ఉండాలనేది ఇక్కడ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నాము. ఇప్పటికే విద్యార్థులు కూడా చాలామంది వచ్చారు. 800 మందికి పైగా విద్యార్థులు వచ్చారు. ఆడిటోరియంలో ఎట్లాంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి హడుప్సా అధ్యక్షులు ఇట్లా చాలా మంది కూడా అనేక మంది ప్రముఖులు కూడా వచ్చి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్దాము. విద్యార్థులు ఎట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేర్చుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ హడుప్సా ఆధ్వర్యంలో కూడా విద్యార్థులు వస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలకు సిపిఆర్ ఎలా చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రస్తుతానికి చాలా మంది విద్యార్థులు కూడా వచ్చారు. ఇక్కడ హన్మకొండ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలోని లక్కిరెడ్డి, హనుమంతరెడ్డి అలాగే తాజుద్దీన్ అహ్మద్ ఆడిటోరియంలో కూడా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ప్లేసెస్ కూడా సరిపోక విద్యార్థులు బయటనే ఉంటున్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైమరీ హెల్త్ బాడీ మెటబాలిజం సిస్టమ్ని అవగాహన చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా విద్యార్థులతో పాటు ఉంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ రామక్క గారు అలాగే వాళ్ళ శిష్య బృందం కూడా పిల్లలకి సిపిఆర్ ఎలా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ని కూడా చూస్తున్నారు. ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా పేరుతోటి కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఆఫ్ రీసెర్చ్ స్టేషన్ అనేటువంటి ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు కూడా చాలామంది వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ నిర్వాహకులు కూడా ఉన్నారు. కొంతమంది విద్యార్థులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే విధంగా వీళ్ళు కూడా చూస్తున్నారు. విద్యార్థులు కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అలాగే కొంతమంది విద్యార్థులు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. మీరు నేర్చుకోవడంతో పాటు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించే విధంగా చేస్తున్నారు. హౌ డు యూ ఫీల్? It is quite encouraging for all of us. Why? Because the main reason of us establishing this club is social service. Sevarth Club have been established in KMC. It is a social service. You are from Sevarth Club? Sevarth Club. It is a social service club of KMC. Under the Sevarth Club, from past 6 months, we have been doing many activities. These activities includes, we have done many AHP programs, adolescent healthcare programs. About 400 students have been educated about adolescent health all over Warangal. In this, we have been targeting high school and junior college people. బ్రెస్ట్ వాకథాన్ కూడా మేము ఒకటి కండక్ట్ చేసినాం. దాంట్లో వీ హ్యావ్ వాక్డ్ ఫ్రమ్ కాకతీయ మెడికల్ కాలేజ్ టు పబ్లిక్ గార్డెన్. దీంట్లో మేము బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్తూ అందరికీ అవగాహన ఇస్తూ మేము వెళ్ళినాం. ఇంకొకటి మేము బిఎల్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. అరౌండ్ 350 స్టూడెంట్స్ని బిఎల్ఎస్ ప్రోగ్రామ్, మెడికల్ స్టూడెంట్స్ని మేము బిఎల్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. ఇది మాది 4th ఈవెంట్ హై అవుట్ రీచ్ ప్రోగ్రాంలో. దీంట్లో వీ హ్యావ్ బీన్ సిపిఆర్ లెర్నింగ్ ఒక 700 స్టూడెంట్స్ని మేము నేర్పిస్తాం ఇప్పుడు. ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో ఎడ్యుకేషన్ అంటే మెడికల్ కాలేజ్ విద్యార్థులే కాకుండా వీళ్ళు స్వచ్ఛందంగా కూడా ఒక సేవార్థ్ క్లబ్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో కూడా వీళ్ళు సర్వీస్ స్వచ్ఛందంగా చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా 6 నెలల నుండి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులు స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. ఎందుకంటే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సర్వీస్ మోటో వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏ యాక్టివిటీస్ ఇంకా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మనం తెలుసుకుందాం. హలో అండి, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం నేర్చుకున్నటువంటి విద్యను 10 మంది నెక్స్ట్ జనరేషన్ కూడా అందించడం అనేది ఇందులో భాగంగా అనుకోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఈ సిపిఆర్ ట్రైనింగ్ కానీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఈ సర్వీస్ యాక్టివిటీస్ని? మాకు చాలా యాక్చువల్లీ హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మేము మొన్న ఈ క్లబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆల్మోస్ట్ తను చెప్పినట్టు 400 స్టూడెంట్స్ని అడాల్సెంట్ హెల్త్ ప్రోగ్రామ్ అని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ట్రైన్ చేశాము. ఇప్పుడు మళ్ళీ సార్ వల్ల మాకు ఈ ఆపర్చునిటీ వచ్చి 700 మెంబర్స్ని మేము ట్రైన్ చేస్తున్నాము. అండ్ ఇది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది రోడ్ పైన ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చినా కానీ ఏమైనా కానీ ఈ పిల్లలే దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అండ్ వాళ్ళే మంచిగా ట్రైన్ చేస్తే వాళ్ళు మంచిగా ఒక లైఫ్ని సేవ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి వీఆర్ సో హ్యాపీ అండ్ మేము రెడీగా ఉన్నాం. మా టీం అంతా 700 స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి కూడా మేమందరం రెడీగా ఉండి అన్నీ నేర్చుకుని రెడీగా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్
ఇండియా అంటే టార్చ్ బేరియర్స్ ఫర్ ద ఇండియా లేక ఇక వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సర్వీస్ ఏది చేసినా కానీ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి కోణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల? సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఈ BLS ఎందుకు స్టార్ట్ చేసినాం మేము ఫస్ట్లో అంటే, ఇప్పుడు మన MGM హాస్పిటల్ ఉంది కదా సార్, దాంట్లో క్యాజువాలిటీ వార్డ్ ఉంటుంది. చాలా మందికి 75% మంది వరకు CPR అనేది వచ్చు, కానీ అంత హై క్వాలిటీ CPR అనేది రాలేదు. అంటే ట్రైన్ చేసే అంత ఎక్విప్మెంట్ కొంచెం ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏమైందంటే మేము కొంచెం పర్సనల్గా చూసి ఇట్లయితే కాదు, సో మేము సార్ని అప్రోచ్ అయినాం. డాక్టర్ శ్రీనివాస రమాకాసాన్ని అప్రోచ్ అయ్యి, సార్ ఇట్లా ఒక చేద్దాం అనుకుంటున్నాం సార్ మన కాలేజ్ స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి. మా రౌఫ్ చెప్పినట్టు 350 స్టూడెంట్స్ మన KMC అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 2 బ్యాచెస్కి మేము CPR ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. అందరూ అది హ్యూజ్ సక్సెస్ అయింది. దాని తర్వాత సార్ ఏమన్నారంటే, ఇప్పుడు మన అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కే కాదు, బయట ఇప్పుడు నార్మల్గా ఉన్న ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి చాలా ఫేస్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లల్లో కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఇది నేర్చుకోవడం అంత ఇదేం పెద్ద విద్యం కాదు, జస్ట్ తెలియాలి ఏం చేయాలో అని. రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో అయినా బయట అయినా ఛాన్స్ ఉంటుంది. ఇంతమంది ఇట్లా ఒక్కరికైనా ఫేస్ అవుతారు. ఆ ఫేస్ అయినప్పుడు దీని వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మేము చెప్పినా కూడా అనే ఉంటారు, కానీ కరెక్ట్ ఆ క్రూషియల్ మినిట్ అనేది బాగా ఇంపార్టెంట్ మనకి. అందుకే ఇది మేము అంత సీరియస్ తీసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గవః, పరోపకారార్థం ఇదం శరీరం. చెట్లు కాయలు కాస్తాయి కానీ చెట్టు తినది, నదులు ప్రవహిస్తాయి కానీ నది నీరు తాగది, మేఘాలు వర్షిస్తాయి, ధనిక పేద తేడా ఉండదు. ఇక్కడ సర్వీస్ అనేది కూడా పరోపకారార్థం ఇదం శరీరం. ఈ జన్మ అనేది పరులకు సేవ చేయడం కోసమే అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వీళ్ళలో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఆల్ టీమ్. మొత్తానికి విద్యార్థులకు కూడా, ఎందుకంటే తమ నెక్స్ట్ జనరేషన్ని కూడా మంచి సేవా దృక్పథం వైపు మళ్లించడమే దీంట్లో అంటున్నారు. CPR అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఈ రోజులలో. ఎక్కడికైందంటే కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మారుతున్నది, ఒక హ్యూమన్ రెసిస్టెన్స్ కూడా తగ్గేటువంటి అవసరం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాడీలో ఉన్నటువంటి కార్డియాక్ సిస్టమ్ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నటువంటి నేపథ్యంలో గోల్డెన్ అవర్గా కూడా దీన్ని అవేర్నించవచ్చు. ఎందుకంటే ఆ టైంలో కూడా ఈ కరెక్ట్ టైంలో CPR చేయడం వల్ల ఒక మనిషి ప్రాణాన్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భంలో లైఫ్లో ఒక్కరికైనా ఉపయోగపడతారన్నటువంటి ఒక నమ్మకం కూడా వీళ్ళు అంత ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ MGMలో కూడా చాలామంది వైద్య నిపుణులు ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో దీనిపై పూర్తి స్థాయిలో కొంత ఇంకా ప్రొఫెషనల్ అవేర్నెస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఒక లక్ష్యంతో కొన్ని ఇబ్బందులు కూడా వాళ్ళు గమనించారు. ప్రాక్టికల్గా అవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక ప్రొఫెషనల్స్ అంటే CPRను నిర్వర్తించేటువంటి వాళ్ళు ప్రొఫెషనల్గా తయారు కావడమే తమ లక్ష్యంగా ఇక్కడ సేవార్థ్ క్లబ్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వన్స్ అగైన్ మనం వీళ్ళందరికీ కంగ్రాచులేషన్. ప్రస్తుతానికైతే లోపల కూడా CPR ఎలా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ శ్రీనివాస్ రామక్క గారు ప్రాజెక్ట్ హార్ట్ ఇండియాకి సంబంధించి కూడా ప్రతిదీ కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నటువంటి విషయాలు అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ రామక్క ప్రముఖ కార్డియాలజిస్ట్తో పాటు ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి మేడంను, అలాగే ఇక్కడ హడుప్సా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు డాక్టర్ బుచ్చిరెడ్డి సార్ను కూడా మనం కలిసి ఇంకా వాళ్ళు ఎట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి ఈ CPR ఎలా చేస్తున్నారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.